ఇది మీరు గమనించే ఉంటారు. మనం చాలాసార్లు సినిమాల్లో ఫొటోస్లో దేవుళ్ళని బ్లూ కలర్లోనే చూస్తుంటాం. అందులోనూ శివుణ్ణి, రాముణ్ణి, కృష్ణుణ్ణి ఎక్కువగా బ్లూ కలర్లోనే చూపిస్తారు. ఇలా చూపించడానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే ఫైర్ని గనక మనం గమనిస్తే దాన్ని చాలా కలర్స్లో చూడగలం. లైక్ రెడ్, ఆరెంజ్, వైట్ అండ్ బ్లూ. టెంపరేచర్స్ని బట్టి ఫైర్ యొక్క కలర్ అనేది మారుతూ ఉంటుంది. 980 to 1800 డిగ్రీ ఫారెన్హీట్లో ఫ్లేమ్ రెడ్ కలర్లో ఉంటే 2000 to 2200 డిగ్రీ ఫారెన్హీట్లో ఆరెంజ్ కలర్లోను, 2400 to 2700 డిగ్రీ ఫారెన్హీట్లో వైట్ కలర్లోను మరియు 2700 to 3000 డిగ్రీ ఫారెన్హీట్లో ఫ్లేమ్ బ్లూ కలర్లో ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ టెంపరేచర్లో ఫ్లేమ్ని మనం చూడలేం. ఎందుకంటే అది విజిబుల్ స్పెక్ట్రమ్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల మన కన్ను వాటిని గుర్తించలేదు. సో మ్యాక్సిమం ఎనర్జీని మన కళ్ళు బ్లూ కలర్లోనే చూడగలుగుతాయి. అందువల్ల మన పూర్వీకులు దేవుళ్ళని బ్లూ కలర్లో రిప్రజెంట్ చేశారు. భారతదేశానికి పెట్టని గోడలా ఉన్న హిమాలయ పర్వతాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అవి ఇప్పటికీ అంత చిక్కని రహస్యాలుగానే మిగిలిపోయాయి. అలాంటి రహస్య ప్రదేశాల్లో ఈ ప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాల్లో దాగి ఉందని మీకు తెలుసా? ఈ ప్రపంచంలో భారతదేశంతో పాటు చైనా, టిబెట్, రష్యా, జపాన్ లాంటి అనేక దేశాలతో సంబంధం ఉన్న ఒకే ఒక పేరు శంబల. శంబల అనేది సంస్కృత పదం. దీని అర్థం శాంతి స్థానం అని. దీన్నే భూలోక స్వర్గం అని కూడా పిలుస్తూ ఉంటారు. నిజానికి విష్ణు పురాణంలో ఇది ఒక గ్రామంగా అభివర్ణించబడింది. ఈ శంబల అనే నగరం అనేక దేశాల్లో వారి సంస్కృతుల్లో అనేక రకాల పేర్లతో పిలువబడింది. టిబెట్ దేశస్థులు దీన్ని షాంగిలా అని అంటే, హైందవ పురాణాల్లో దీనిని సిద్ధాశ్రమంగా పేర్కొనబడింది. ఎవరు ఎన్ని రకాలుగా పిలిచినా దీని అసలు పేరు మాత్రం శంబల. శ్రీ మహావిష్ణువు తన దశావతారాల్లో చివరి అవతారమైన కల్కి అవతారాన్ని ధరించి శంబలా నగరం నుంచి వస్తాడు. శంబలా నగరంలో నివసిస్తున్న విష్ణు యశస్, సుమతి అనే బ్రాహ్మణ దంపతులకి కల్కి జన్మిస్తాడంట. కల్కి భగవానుడికి అమరత్వం పొంది ఇప్పటికీ జీవించి ఉన్న పరశురాముడు గురువై అన్ని రకాల విద్యలను నేర్పించి సిద్ధంగా ఉంచుతాడంట. వీర ఖడ్గం ధరించి తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దోపిడి దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి కలియుగాన్ని అంతం చేసి సత్యయుగాన్ని స్థాపిస్తాడంట. వీటి గురించి విష్ణు పురాణం మరియు కల్కి పురాణంలో క్లుప్తమైన వివరణ ఉంది. జరుగుతున్న యుగ లక్షణాలు ఇవే కనుక ఇవి తప్పించుకునే మార్గాన్ని వెతకడానికి బదులుగా ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకుని ఏది అనుసరిస్తే మనతో పాటు పరులకు కూడా మంచి జరుగుతుందో తెలుసుకుని అలా బ్రతకమని, మనిషి జన్మకు సార్థకతను తీసుకురమ్మని జాగ్రత్త చెబుతున్నారు ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.